జీవనయాత్ర రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. వెరీ గుడ్ ఇందిరా, ఇంత మంచి భర్తను పొందుతున్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఒకవేళ మీ నాన్నగారు కన్విన్స్ కాక నిన్ను మీ బావకే ఇచ్చి వివాహం చేస్తానని పట్టుబడితే? అనుమానంగా అడిగింది అరుణ. నువ్వింత నిత్య శంకితురాలివి. చిన్నయ్య సూరి నీతో పాటు మరొక 5గురిని కలిపి ఈ 6 దుఃఖ భాగాలు అంటూ ఒక లిస్టు రాశాడు. అన్ని అనుమానాలు శంకలో పెట్టుకుంటే మనం ఏ పని చొరవగా చేయలేం. నాన్నగారు ఒప్పుకోకపోతే రిజిస్టర్ ఆఫీస్లో ఆయన్ని వివాహం చేసుకొని వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. అరుణ బాధగా ముఖం పెట్టింది. ఇందిరా, కన్నవాళ్ళని అంత సులువుగా వదిలేయగలవా? మీ నాన్నగారు వేరే మంచి సంబంధం చూస్తే? ఇందిరా నవ్వేసింది. అరుణ, అందరినీ వెళ్ళిపోవడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? అందుకే నాన్నగారిని సాయశక్తిలా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పాను. అయితే ఆయన తెచ్చిన సంబంధం మటుకు ఇంతకంటే మంచిదని ఎలా చెప్పగలం? తెలియని మనిషితో రిస్క్ చేయడం కన్నా తెలిసిన మనిషిలో లోపాలు ఉన్నా అవి సర్దుబాటు చేసుకోవడంలో ఎక్కువ సుఖము, సంతృప్తి ఉంది. అయినా జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు మన ఇష్టాయిష్టాలకు ఎక్కువ విలువెన్నించుకోవాలి కదా. పూర్వపు రోజుల్లో అయితే బాల్య వివాహాలు జరిగేవి కనుక వయసు, జ్ఞానం, పరిణితి చెందే వేళకే ఇదిగో వీడు నీ మొగుడు అని చూపిస్తూ చెప్తే నోరు మూసుకొని కాపురం చేసేవారు. వాళ్లకు సుఖంగానే రోజులు వెళ్ళిపోయాయేమో, అది వేరే విషయం. మనం పూర్తిగా వయసు వికసించేశాక వివాహం చేసుకుంటున్నాం. ఇందులో మిగిలిన వాళ్ళ ప్రమేయం కంటే మన సొంత ఆలోచనే ఎక్కువగా అవసరమని నేను భావిస్తున్నాను. ఇందిరా, నిన్ను చూసి ఏమో అనుకున్నాను, మొత్తానికి గడుగ్గా ఇవే. నీ ధైర్యానికి ఆలోచనలకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. పవోయ్, మరీ పొగుడేకు, భుజాలు పొంగి జాకెట్ చిరిగిపోతుంది. అయినా నీకు ప్రైవేట్ క్లాసులు పెట్టేస్తున్నాను, ఏమనుకోకే. ఇప్పుడే వస్తానుండు అంటూ లోపలికెళ్ళి స్వీట్లు, బిస్కెట్లు, మిక్స్చరు ఒక ప్లేట్లో వంచి తీసుకొచ్చింది. అరుణ ఎదుట పెట్టింది. ఏమిటి నైవేద్యం? అన్నీ తినడానికే అంది. కాదు, అవతల పారేయడానికి. తిను, నువ్వు ఒక్కతివే కాదు, నేను కూడా నీకు సాయం చేస్తాను అంటూ బిస్కెట్ తీసుకొని కొరికింది. అరుణ ప్లేట్లోంచి స్వీట్ తింటూ, అయితే పెళ్లి చేసుకున్న వెంటనే ఉద్యోగం మానేస్తావా అంది. దాని సంగతి నిర్ణయించలేదు. ఆయనతో కలిసి ఆలోచించి ఎలా చెయ్యాలని తోస్తే అలా చేస్తాను. అది సరే, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వేమీ అనుకోకపోతే. తప్పకుండా అడుగు, నా పెళ్లి సంగతేనా అంది అనుమానంగా ఇంద్రవంక చూస్తూ. అమ్మదొంగ, పోల్చేశామన్నమాట. అరుణ 2 నిమిషాల ఆలోచనలో పడింది. జరిగిన సంగతులన్నీ ఇందిరకు చెప్పేసి సలహా అడిగితే బాగుంటుంది అని అనిపించింది. అన్నీ చెప్పేయడానికి మనసులో బిడియం కూడా బయలుదేరింది. ఎలా చెప్పడం? మధుమూర్తి విషయం మధ్యలో అడ్డు రాకపోతే చిక్కు ఉండేదే కాదు. ఈ చిక్కు తప్పించాలి అంటే ఇందిర సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది అని అనిపించింది. శ్రీకాంత్ ఎలాగూ వారం 10 రోజుల వరకు రాకపోవచ్చు. అతని కోసం ఆగితే ఈలోగా ఈ బంధం మరింత బిగిసేలాగా కనిపిస్తోంది. మధుమూర్తి మరోసారి ఇంటికొచ్చి మరిన్ని ఆశలు పెడితే తన మీద ఇంట్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తను తట్టుకోలేదు. సారీ అరుణ, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, బాధ కలిగిస్తే క్షమించు నొచ్చుకున్నట్టుగా అంది ఇందిర. అబ్బే, అదేం లేదు, ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను అంతే అంటూ శ్రీకాంత్తో పరిచయం కలిగిన నాటి నుండి జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ చెప్పింది అరుణ. మధుమూర్తి మధ్యలో రావడం గురించి కూడా వివరించి చెప్పింది. అరుణ చెప్తున్నంతసేపు చాలా సీరియస్గా వింది ఇందిర. అంతా విని ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది. అదే తోచడం లేదు. శ్రీకాంత్తో చెప్దామనుకుంటే ఊరెళ్ళిపోయాడు, నువ్వే సలహా చెప్పాలి అంది. అరుణ, నీకు శ్రీకాంత్ మీద అన్ని విధాల నమ్మకం ఉందా? ఉంది. మధుమూర్తి కూడా చాలా మంచివాడు, నాకు ఆ సంగతి బాగా తెలుసు అంది ఇందిర. కావచ్చు అందే నిర్లిప్తంగా అరుణ. మధుమూర్తి మీద నీకు ఎలాంటి మోజు లేదా? అరుణకు కన్నీళ్ల పర్యంతరం అయింది. ఏమిటా ప్రశ్న?
నాకేం మోజు లేదు. ఇలా అడుగుతున్నానని బాధపడకే. నిజంగా నీకు మోజు లేకపోతే రేపు సాయంకాలం ఒంటరిగా వెళ్ళి మధుమూర్తిని కలుసుకుని అర్ధోక్తిగా ఆగిపోయింది అరుణ. కలుసుకుని అతనితో విషయాలన్నీ చెప్పు. నీ మీద ఇంకా ఆశలు పెట్టుకోవద్దని చెప్పాయి. ఏమైనా అనుకుంటాడేమో. పర్వాలేదు, మధు అలాంటి వాడు కాదు. నేను ఒక్కతను వెళ్ళి మాట్లాడను భయంగా అంది అరుణ. నిన్న రాత్రి ఒక్కతివో అతని గదికి వెళ్ళలేదా? ఎగతాళిగా అంది. అది వేరే సంగతి. ఆపదలో ఆదుకున్నాక కృతజ్ఞత చెప్పడం కోసం వెళ్ళి 5 నిమిషాలు కూర్చున్నాను. అయినా అలా వెళ్ళి చెప్తే ఏమనుకుంటాడు? మంచి మనిషి కనుక సంతోషిస్తాడు. ఒకవేళ బాధపడినా ఏమీ నువ్వు చేయలేవు. నీ అనుమానాలన్నీ నిరాధారాలు. అతడు ఏమీ అనుకోడు. జరిగిన విషయాలన్నీ అతనితో చెప్పి నీకు శ్రీకాంతం తప్ప మరొక మనిషిని వివాహం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పు. అలా అయితే అతడే దూరంగా తొలగిపోతాడు అంటూ హితవు బోధించింది. ఈ విధం బాగానే ఉంది అనిపించింది అరుణకు. కానీ తనకు తానై వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పగలదా? తప్పదు. ధైర్యం చెయ్యకపోతే చిక్కులన్నీ కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. బాగా ఆలోచించు. ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈవేళ నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీద నీ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది అంది ఇందిర. రేపే వెళ్ళి మధుమూర్తితో చెప్పేస్తాను అంది ఒక నిశ్చయానికి వచ్చిన దానికి మళ్ళీ. మరుసటి ఉదయం బోర్డు దగ్గర కూర్చుని ఉండగా పర్చేస్ ఆఫీసర్ అటు వచ్చాడు. సారీ, నిన్న మిమ్మల్ని రమ్మని వేళకి ఇంట్లో లేకపోయాను. మీరు వచ్చి వెళ్ళారట కదా. థ్యాంక్ యూ అన్నాడు ఏమీ తెలియనట్టు. అరుణ సమాధానంగా నో మెన్షన్ అంది, ఏ భావం ముఖంలో చూపించకుండా. అతడు వడివడిగా అడుగులేసుకుంటూ తన గదివైపు నడిచాడు. బరువుగా ఊపిరి పీల్చుకుంది అరుణ. సుమారు 10 గంటల ప్రాంతంలో కాస్త ఊపిరి చిక్కితే మధుమూర్తికి ఫోన్ చేసింది. అవతల నుంచి ఎస్ సేల్స్ ఆఫీస్ అంటూ ఎవరిదో కంఠం వినపడింది. మధుమూర్తి గారు లేరా? లేరు, క్యాంప్కి వెళ్ళారు. మధ్యాహ్నం 1 గంటకు వస్తారు. అరుణగారైనా మాట్లాడుతున్నది? నేను టైపిస్ట్ మాలతిని అంటూ పరిచయం చేసుకుంది అవతలి కంఠం. అరుణ గుండెల్లో రాయబడింది. మాలతి నోరు అసలే మంచిది కాదు. మధుమూర్తి గారితో పర్సనల్ విషయం ఏమన్నా మాట్లాడాలా? అవతల నుండి మాలతి కంఠం వ్యంగ్యంగా ధ్వనించింది మళ్ళీ. వెంటనే అబద్ధము ఒకటి పేర్చి చెప్పేసింది అరుణ. ఆయనకి ఏదో ఒక ట్రంక్ కాల్ వచ్చింది అని కాసేపు ఆగి, అయినా నాకు ఆయనతో పర్సనల్ విషయాలు ఏముంటాయి అంది కాస్త కోపంగా. అర్ధరాత్రి పూట ఆయనతో కారులో షికార్లు తిరిగే అరుణ పర్సనల్ విషయాలు నీకుండకపోతే నాకుంటాయా? కసిగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఛీ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమే. ఉద్యోగాలు చేయడానికి నలుగురు మధ్యకు వస్తున్న సంస్కారాలు మాత్రం అలవడవు అనుకుంది అరుణ. మాలతి ఈ విషయం నలుగురితో చెప్తుంది. అందరి నోళ్లలోనూ తాను పడక తప్పదు. 10 గంటల ప్రాంతంలో తాను అతని కారులో వెళ్ళినందుకు అర్ధరాత్రి షికారులు అనే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇంకా ఎంత దూరం వెళ్తాయో ఏ మాటలు అనుకుంది. ఎక్స్చేంజ్ బోర్డు ముందు కూర్చొని పనిచేయడానికి విసుగ్గా ఉంది. మనసు నిండా ఆలోచనలే. అన్యమనస్కంగా 2 గంటల వరకు పనిచేసింది. 2 గంటలు దాటాకే మళ్ళీ మధుమూర్తి కోసం ప్రయత్నించింది. హలో, మధుమూర్తి స్పీకింగ్. గుడ్ ఆఫ్టర్నూన్, నేను అరుణను. హలో అరుణ, హౌ ఆర్ యూ? డూయింగ్ వెల్. ఈ సాయంకాలం మీతో కొంచెం మాట్లాడాలి, వీలవుతుందా? తప్పకుండా. ఎక్కడ కలుద్దాం? మీ ఇంటికి రానా అని అడిగాడు. అరుణ గాబరాగా అంది. అబ్బే వద్దు, నేను 6:30 దాటాక మీ రూమ్కి వస్తాను. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, ఉంటానే అంటూ లైన్ డిస్కనెక్ట్ చేసింది. తన పేరుతో సంబోధించి మాట్లాడాడు మధుమూర్తి. టైపిస్ట్ మాలతి ఆ గదిలోనే ఉంటుంది. ఎదురు చూస్తూ ఉంటాను అన్న మధుమూర్తి మాటలు ఆమె అనుమానాన్ని మరింత బలపరచవచ్చు. ఇవన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి? ప్రతి చిన్న విషయానికి భయపడితే ఏమీ సాధించలేం అన్న ఇందిర మాటలు గుర్తుకొచ్చాయి. తనకు తానే ధైర్యం చెప్పుకుంది. సాయంకాలం మధుమూర్తితో ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకుంటూ కాలం గడిపింది. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కాలు బొటనవేలు నేల మీద రాస్తూ తలదించుకుని అంది. మీరు ఎలాంటి విషయం చెప్పాలన్నా సంకోచించవద్దు. నన్ను మీ ఆప్త మిత్రుడిగా భావించి తాపీగా అన్నాడు మధుమూర్తి. అరుణ మెల్లగా తలెత్తి అతని వంక చూసింది. తెల్ల చొక్కా,
గళ్ళ పైజామాలో చాలా రిలాక్సింగ్గా సోఫాలో కూర్చున్నాడు అతను. పక్కనున్న స్టాండ్ ల్యాంప్ కాంతి అతని ముఖం మీద పడి ప్రస్ఫుటంగా భావాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ కన్నుల్లో ఎంతో నిశ్చలత, మిన్ను విరిగి మీద పడినా చలించని భావం. నేను విషయమంతా చెప్పాక మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు, మళ్ళీ సంకోచంగా అంది. ఈసారి సమాధానంగా చిరునవ్వు నవ్వాడు మధుమూర్తి. మీకు మరోసారి హామీ ఇస్తున్నాను. చెప్పండి, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును. ఒకవేళ మీ మీద నాకు ఆ అభిప్రాయం లేకపోవచ్చు ముక్తసరిగానే అన్నాడు. అరుణ సూటిగా అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు నవ్వుతున్నాయి. నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను, నన్ను క్షమించండి. ఇందులో క్షమార్పణల ప్రసక్తి ఏముంది? ఇద్దరి అంగీకారం కుదిరితేనే వివాహ ప్రసక్తి వస్తుంది, చాలా మామూలు ధోరణిలా అన్నాడు. తర్వాత కొంతసేపు అరుణకి ఏం మాట్లాడాలో తోచలేదు. 2 నిమిషాల నిశ్శబ్దాన్ని చీలుస్తూ, మీ భార్య చనిపోయి ఎన్నాళ్ళైంది అని అడిగింది. 3 సంవత్సరాలు. అప్పుడే ఆమెను మర్చిపోయారా మీరు? ఈ ప్రశ్న అడగకూడదు అనుకుంటూనే అడిగింది, కానీ నోటి చివర నుంచి జారిపోయింది. మర్చిపోలేదు, ఆమె నా గుండె నిండా ఉంది అని సమాధానం చెప్తే మీకు సంతృప్తిగా ఉంటుంది, అవునా? అడిగాడు. అరుణ మాట్లాడలేదు. సోఫాలోంచి లేచి బీరువా తీసి పెద్ద ఫోటో ఆల్బమ్ అరుణ ఒడిలో పడేశాడు. అందులో భారతి ఫోటోలు ఉన్నాయి చూడండి అని అటు ఇటు పచారులు ఆరంభించాడు. అరుణ పేజీలు తిరగేసింది. ఫోటోలన్నీ ఎంతో సుందరంగా ఉన్నాయి. అన్నీ ఇద్దరూ కలిసినవే. వాటిని చూస్తే భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అని అనిపించింది. ఆఖరి పేజీలో బాబుతో సహా మధుమూర్తి, భారతుల ఫోటో. బాబు బొద్దుగా ఉండి ముద్దొస్తున్నాడు. ఆల్బమ్ మడిచి సోఫాలో పెట్టింది. అన్నీ చూసారా? పచారులు చేస్తూనే ముఖంలోని భావాలు కనపడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. క్షమించండి, గతాన్ని గుర్తు చేశాను. పర్వాలేదు, మనసులోంచి పూర్తిగా తీసి పారేసే అంత నేను గతం మర్చిపోలేదు. అయితే గుర్తుంచుకొని చేసేది కూడా ఏమీ లేదు. నేను జీవితాంతం బాధపడుతూ అహర్నిశలు ఆక్రోశిస్తూ కూర్చున్నా చనిపోయిన నా భారతి తిరిగి రాదు. అది నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఆమె పోతూ గుర్తుగా బాబుని మిగిల్చిపోయింది. వాడు మా మామగారింట్లో పెరుగుతున్నాడు. కనీస ఆదరణ అయినా వాడికి లేదు. గతాన్ని తలుచుకొని కుమిలిపోతూ నా వర్తమానాన్ని కూడా పాడు చేసుకోలేను. బాబుకు సరైన పెంపకం కావాలి. మంచి శిక్షణలో వాడు పెరిగి పెద్దవాడు కావాలి. వాడిని ఒక బాధ్యత గల మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి. అయితే అది కేవలం నా ఒక్కని వల్ల సాధ్యం కాదు. వాడిని గుండెల్లో దాచుకుని ప్రేమానురాగాలు అందించి సుశిక్షణలో పెంచే ఆడ తోడు కావాలి. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. అయితే కేవలం నా వాంఛలను తీర్చుకునేందుకు అనువుగా ఉండే స్త్రీ కోసం నేను ఆరాటపడలేదు. తగిన విజ్ఞానం, సహనం వీటన్నిటినీ సంతరించుకున్న స్త్రీ మూర్తి కొరకు ఇన్నాళ్ళు వెతుకుతున్నాను. సుమారు ఏడాది క్రితం నేను ఈ కంపెనీలోకి వచ్చి చేరడం బహుశా మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆవేళ రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని మీరు నన్ను జనరల్ మేనేజర్ గదికి డైరెక్ట్ చేయడం బాగా గుర్తుంది. ఆనాటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీలో చాలా గుణాలు నాకు నచ్చాయి. ఈ మధ్యన మీ నాన్నగారిని గురించిన వివరాలు ఆరా తీస్తే ఆయన చిన్నప్పుడు మా మాస్టర్ అయిందని తెలిసింది. అందుకే చొరవ తీసుకుని వచ్చి ఆయనతో మాట్లాడగలిగాను. వీటన్నిటికీ మించి చిన్నతనంలో మన ఇద్దరి స్నేహం నా ఆలోచనలకు మరింత బలాన్నిచ్చింది. మీకు గుర్తు లేకపోయినా నాకు అప్పటి చిలిపి చేష్టలన్నీ బాగా గుర్తున్నాయి. నేను రెండో పెళ్లివాడిననే తేలిక భావం, పెళ్ళాం చచ్చిపోతే మరో ఆడదాని పొందు కోసం తహతహలాడిపోతున్న మగాడిననే అసహ్య భావం మీలో నేను కలిగిస్తే నన్ను క్షమించండి. నా మనసు కొంతవరకు మీ ముందు ఉంచగలిగాను అని అనుకుంటున్నాను. తాపీగా మాటలు చెప్పడం ముగించాడు. మధుమూర్తి తనను ఇంతకాలంగా ఆరాధిస్తున్నాడా? తను అతడిని గురించి తేలిగ్గా మాట్లాడినందులకు నొచ్చుకుంది మనసులోనే. మీ మనసు గాయపరచడం కోసం నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు. మీ గుండెల వెనక ఉండే బాధ నాకు అర్థమైంది. కానీ నేను ఇప్పుడు అశక్తురాల్ని. నా మనసు ఏనాడో మరొక వ్యక్తికి అంకితం అయిపోయింది. మనసులోని మాట చెప్పేసి గుండెల మీద పెద్ద బరువును దించేసుకున్నట్టు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది అరుణ. మధుమూర్తి పచారులు చేయడం ఆపి కూర్చున్నాడు.
ఎవరా అదృష్టవంతుడు? నేను తెలుసుకోవచ్చా? మన కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్. మధుమూర్తి మొహంలోకి చూడలేక తలదించుకుంటూ అంది అరుణ. వెరీ గుడ్. శ్రీకాంత్ చాలా మంచివాడు. క్రితంసారి సేల్స్ ప్రమోషన్ గురించి సెమినార్ జరిగినప్పుడు ప్లాంట్ నుండి రిప్రజెంట్ చేశాడు అతను. అప్పుడు సెమినార్లో కలిశాను. చాలా మంచివాడని, సిన్సియర్గా పనిచేస్తాడని విన్నాను. గుడ్ సెలెక్షన్ అరుణ అన్నాడు. అతని మాటల్లో తన ఎడల ఎలాంటి కోపం ధ్వనించలేదు. అతడి మంచితనం ముందు అర్థం కాలేని తన ప్రశ్నలే ఎలా తేలిపోయాయో గుర్తుకొచ్చి సిగ్గుతో ముడుచుకుపోయింది అరుణ. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత అరుణ అంటూ మెల్లగా పిలిచాడు మధుమూర్తి. తలెత్తి అతని వంక చూసింది. అరుణ, మీరెప్పుడూ నాకు స్నేహితులే. ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావడానికి సంకోచించకండి. ఈ చిన్న అభిప్రాయ భేదం వల్ల మనం శత్రువులం కాకూడదు. నాకు మిమ్మల్ని భార్యగా పొందే అదృష్టం లేకపోయినా కనీసం స్నేహితురాలుగా పదిలపరుచుకునే అదృష్టం కలిగించండి. ఈ మధుని మర్చిపోకండి. అతని గొంతు బరువుగా ధ్వనించింది. మీకు నా ఎడల ఉండే అభిప్రాయానికి కృతజ్ఞురాల్ని. మీరు ఎప్పుడూ నాకు స్నేహితులే. నేను వెళ్తాను అంటూ లేచింది. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు, సిటీ బస్సులో వెళ్తాను అంటూ బయటకు వచ్చి మేడ మెట్లు దిగి పోర్టికో దాటి రోడ్డు మీదకు వచ్చింది. గుడ్ నైట్ అరుణ అన్న పిలుపుతో తల ఎత్తి ఎదురుగా ఉన్న డాబా వంక చూసింది. ఎవరు డాబా మీద నుండి రోడ్డు మీదకు తొంగి చూస్తున్న స్త్రీమూర్తిని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. అనుమానంగా 1 నిమిషం పాటు అటే చూస్తూ ఉండిపోయింది. ఇదే మా ఇల్లు అంటూ ఆ స్త్రీ చేయి గాల్లో ఊపుతూ టాటా చెప్పడం మసక చీకట్లో లీలగా కనిపించింది. ఆ స్త్రీ మాలతి అని కంఠాన్ని బట్టి పోల్చుకుంది అరుణ. అరుణ ఇంటికి వచ్చేసరికి అంతా హడావిడిగా ఉంది. పక్కింటి రామారావు, పద్మావతమ్మ గారు నాన్నగారి గది దగ్గర ఉన్నారు. అమ్మ తనను చూడగానే, మీ నాన్నగారికి ఏమీ బాగాలేదు, ఊపిరి అందకుండా ఉంది, నాకు భయం వేస్తోంది, చంద్రాన్ని డాక్టర్ గారి దగ్గరికి పంపించాను అంది గాబరాగా. అరుణకు నిస్సత్తువ ముంచుకొచ్చింది. తడబడే అడుగులతో తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆయనకు పూర్తిగా స్పృహ లేదు. గుండెలు ఆయాసంతో ఎగుసెగిసి పడుతున్నాయి. ఊపిరి కోసం పెనుగులాడుతున్నాడు ఆయన. నాన్న అంటూ పిలిచింది. సమాధానం లేదు. నోటి నుంచి నురగలు రావడం నోటి నుంచి ఆరంభించింది. అరుణకు కాలు చెయ్యి ఆడడం లేదు. బెక్కమొహంతో రామారావు వంక చూసింది. పర్వాలేదులే అమ్మాయి, డాక్టర్ గారు వస్తారు. చంద్రం వెళ్ళి చాలాసేపు అయింది అన్నారాయన ఆమెకు ధైర్యం చెప్తూ. తండ్రి వంక చూస్తూ పక్కనే మంచం మీద కూరబడిపోయింది. 5 నిమిషాల్లో డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి ఏదో ఇంజెక్షన్ చేశారు. తర్వాత 2 నిమిషాలు ఆగి రామారావు గారిని బయటికి పిలిచి ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఏమంటారు డాక్టర్ గారు అని అడిగింది అరుణ. కేజీ హాస్పిటల్లో చేర్పిస్తే మంచిది అంటున్నారు. ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం రావచ్చునట అని కొంతసేపు ఆగి హాస్పిటల్లో చేరుద్దాం, టాక్సీ పిలిస్తే మంచిదేమో అంటూ సలహా చెప్పాడు. అరుణ గుండెల్లో రాయబడింది. టాక్సీకి 25 రూపాయలు అవుతుంది. ఇది కాక కనీసం మరో 250 రూపాయలైనా దగ్గరుండాలి. అంత డబ్బు ప్రస్తుతం తన వద్ద లేదు. రామారావు కూడా తమలాంటి గృహస్థే. ఆయన వద్ద కూడా చేతిలో డబ్బు లేకపోవచ్చు. అంతలోనే ఆమె మనసులో మధుమూర్తి మెదిలాడు. రామారావు గారు, శ్రమ అనుకోకపోతే మీకు అడ్రస్ చెప్తాను. అక్కడ మా సేల్స్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఆయనతో ఈ సంగతి చెప్పండి. ఆయన్ను తీసుకురండి. ఆయనకు కారు ఉంది. మా నాన్నగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చు అంది. అవునమ్మా, మధుమూర్తికి కబురు చేయి, తప్పకుండా వస్తాడు అంది తల్లి. అరుణ మధుమూర్తి చిరునామా వివరంగా చెప్పింది. ఇప్పుడే తీసుకొస్తానంటూ రామారావు బయలుదేరాడు. పద్మావతమ్మ గారు అమ్మ దగ్గర కూర్చుని ధైర్యం చెప్తూ ఉంది. చంద్రం బెక్కమొహం వేసుకుని తల్లి పక్క నుండి అక్క పక్కగా వచ్చాడు. అక్క, నాన్నకు ఏమి ప్రమాదం లేదు కదా? ఏడుపు ముంచుకొస్తున్న స్వరంతో అడిగాడు. మోహన్ ఇంకా ఇంటికి రాలేదా అని అడిగింది. నాకు కనపడలేదక్క, ఏ సినిమాకో వెళ్ళుంటాడు. సరే, నువ్వు వెళ్ళి చదువుకో, నేను ఇక్కడ ఉంటాలే అని చంద్రాన్ని అక్కడి నుంచి పంపించేసింది. 20 నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. అరుణ గదిలోంచి బయటకు వచ్చింది. మాస్టర్కి ఎలా ఉంది అంటూ ప్రశ్నించాడు మధుమూర్తి. నేను చెప్పగానే వెంటనే బయలుదేరిపోయారు అంటూ రామారావు గారు అన్నారు. మధుమూర్తి గారు, నాన్నగారికి ఏమీ బాగాలేదు, కేజీహెచ్లో చేర్పించాలి, మీరు కొంచెం సాయం చేయాలి అంది.
నా కారులో తీసుకెళ్దాం, ఆయనకేం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇలా రండి రామారావు గారు, ఆయన తీసుకెళ్దాం అంటూ లోనికి కదిలాడు మధుమూర్తి. 2 నిమిషాల్లో తండ్రి గదిలోంచి యువతలకు వచ్చేశాడు. అతని వెనకనే పాలిపోయిన మొహంతో రామారావు గారు వచ్చారు. ఐఎమ్ రియల్లీ సారీ అరుణ, అంతా అయిపోయింది, మీరు కాస్త ధైర్యంగా ఉండాలి అన్నాడు. నెత్తిన పిడుగుపడ్డట్టుగా అయింది. మధుమూర్తి మాట్లాడుతున్నదేమీ వినిపించలేదు. అమ్మ గొల్లుమని ఏడుస్తూ కుప్పలా కూలిపోయింది. మెల్లగా అడుగులేసుకుంటూ తండ్రి గుమ్మం వద్దకు వెళ్ళి నిలబడింది. తండ్రిలో చలనం లేదు. ఆయన మరో లోకాలకు వెళ్ళిపోయాడు. గుమ్మానికి చేరగిలబడి అలాగే గడప మీద కూలబడినట్టు పడిపోయింది అరుణ. తన పక్కనే నిలబడి మధుమూర్తి ఏవేవో ధైర్యం మాటలు చెప్తున్నాడు, కానీ ఏవీ మనసుకు పట్టడం లేదు. ఈ లోటు జీవితంలో ఎప్పటికీ తీరంది. 3 దినాలు బరువుగా గడిచాయి. తండ్రి ప్రేత సంస్కారం నుండి కర్మకాండ వరకు అంతా మధుమూర్తి దగ్గరుండే మోహన్ జరిపించాడు. 300 రూపాయలు తెచ్చి అరుణ చేతికి ఇచ్చాడు. అవసరాల కోసం వాడుకోమని చెప్పాడు. జీతాలు వచ్చాక తనకు అప్పు తీర్చవచ్చు అని కూడా చెప్పాక అరుణ ఆ సొమ్ము తీసుకుంది. ఆ సొమ్ములో అప్పుడే 250 రూపాయలు ఖర్చు అయిపోయింది. 4వ దినం నుంచి ఆఫీస్కి వెళ్ళడం ప్రారంభించింది. సుమారు వారం రోజుల తర్వాత ఒక సాయంకాలం శ్రీకాంత్ వచ్చాడు. అతన్ని చూడగానే అరుణకు దుఃఖం ముంచుకొచ్చింది. బోరున ఏడుస్తూ అతడి దగ్గరగా కూలబడింది. ఏంటి అరుణ, చిన్న పిల్లలాగా అంటూ ఆమెను ఓదార్చాడు శ్రీకాంత్. అతనితో ఏవేవో చెప్పుకోవాలని, మనసంతా విప్పి అతని ముందు పరచాలని ఎంతో ప్రయత్నించింది. కానీ గుండెల్లో ఉబికి వచ్చే దుఃఖం మధ్య ఆలోచనలు అన్నీ కొట్టుకుపోయాయి. అరుణ, నువ్వు విశ్రాంతి తీసుకో, వివరంగా సంగతులన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఎవరే అరుణ ఆ కుర్రాడు, నీతో అంత చనువుగా మాట్లాడుతున్నాడు అని అడిగింది జానకమ్మ శ్రీకాంత్ వెళ్ళిపోగానే. ఆయన పేరు శ్రీకాంత్, మా కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, నాకు మంచి స్నేహితుడు అంది పొడిగా. ఆహా, మధుమూర్తి గారి కంటే ఎక్కువ స్నేహమా అతనితోటి అని అడిగింది అదోలా చూస్తూ. తల్లి అనుమానం అర్థమైంది అరుణకు. అంతలోనూ మోహన్ వచ్చాడు ఇంట్లోకి. విషయం మార్చడం కోసం అరుణ మోహన్ వైపు తిరిగి, నిన్న ఉదయం వెళ్ళిపోయావు, ఇప్పుడా తిరిగి రావడం, ఏం చేస్తున్నావురా అని అడిగింది. మోహన్ అరుణ వంక పిసురుగా చూసి, నీతో చెప్పాలా అన్నాడు. అరుణ బిత్తరపోయింది. తండ్రి పోయిన ఇంత తక్కువ వ్యవధిలో మోహన్ నుండి ఈ రకం సమాధానం ఊహించలేదు. అవునరా, చెప్పాలి, ఇల్లు పట్టకుండా ఊళ్ళో బలాదూరుగా తిరిగితే ఈ సంసారం ఏమవుతుందనుకున్నావు? నువ్వు కూడా 4 రాళ్ళు ఇంటికి తెస్తే గానీ సంసారం ఎలా గడుస్తుంది అంది కోపంగా. నువ్వు పెట్టి పోషిస్తున్నావనే కదా ఇన్ని మాటలు అంటున్నావు రోషంగా అడిగాడు. పెట్టి పోషిస్తున్నందుకు కాదురా, నువ్వు గాడిదలా ఊరి మీద పడి పని పాట లేకుండా తిరుగుతున్నందుకు. అరుణ సహనం నశిస్తోంది. నువ్వు మాత్రం ఊరి మీద పడి తిరగడం లేదు. బీచ్లోనూ రోడ్ల మీద నువ్వు శ్రీకాంత్ గాడితో తిరగడం నేను చూడలేదనుకోకు. ఆ తిరుగుతున్నది చాలక ఇప్పుడు వేగంగా ఇంటికే రప్పించుకున్నావు. నువ్వు ఆడుతున్న భాగవతం అంతా నాకు తెలుసు కసిగా అరుణతో అని. తర్వాత అమ్మా, నీ కూతురు ప్రతివ్రత అనుకుంటున్నావు కాబోలు. దీని ప్రవర్తన ఏమీ బాగుండడం లేదు. మా స్నేహితులు అందరి మధ్య దీని గురించి నేను తలదించుకోవాల్సి వస్తోంది అని అన్నాడు. అరుణ మ్రాన్పడిపోయింది. తల్లి అరుణ వంక నిరసనగా చూస్తూ, నిజమేనా తల్లి అంది. వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ మౌనంగా. తప్పు తన మీద ఉండగా ఏం మాట్లాడగలదమ్మా? కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లికి లోకమంతా చీకటిగానే కనిపిస్తుందట. దీని వేషాలు ఎవరికి తెలియవు అనుకుంటోంది. మొన్న బీచ్లో శ్రీకాంత్ గారు ఒళ్ళో ఇది పడుకుని ఉండగా మా స్నేహితుడు ఒకడు చూశాడట. అందరి మధ్య నన్ను నిలదీసి అడిగితే నాకు ఒళ్ళు చచ్చిపోయింది. గట్టిగా అరుస్తున్నాడు మోహన్. అరుపులన్నీ చెవుల్లో శూలాల్లా గుచ్చుకుంటున్నాయి అరుణకు. అంతలోనే తల్లి శోకాలు ఆరంభించింది. ఏం మనుషులు వీళ్ళు! వీళ్ల కోసమేనా తను పగలంతా శ్రమ పడుతోంది? వీళ్ల కోసమేనా తాను రెక్కలు ముక్కలు చేసుకుంటోంది? వీళ్లనేనా తన సుఖాన్ని అన్నిటినీ త్యాగం చేసి ఆదుకోవాలి అని అనుకుంది. గదిలో మంచం మీద వాలిపోయి కరువు తీరా ఏడ్చింది. తండ్రిని జ్ఞాపకం తెచ్చుకొని మరీ ఏడ్చింది. ఈ మూర్ఖుల బాధ్యత నా మీద పెట్టి నువ్వు పోయావా అంటూ రోధించింది. తన రోదన మధ్యలో అమ్మ సణుగుడు, మోహన్ విసురులు చెవిన పడుతూనే ఉన్నాయి. శ్రీకాంత్ గాడు ఒట్టి వెధవ, వాడి కాళ్ళు విరగ్గొట్టిచ్చేస్తాను అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు మోహన్. బంగారం లాంటి సంబంధం వస్తే
రెండో పెళ్లివాడని కాలదన్నింది. దీని ముఖానికి పెళ్లి రాసిపెట్టలేదు అంటూ తల్లి గొణుగుతోంది. కళ్ళు తుడుచుకొని మంచం మీద నుంచి లేచి వరండాలోకి వచ్చింది అరుణ. ఏం అరుణ, మోహన్ చెప్పిందంతా నిజమేనా? మాట్లాడవే. మీ నాన్నగారు ఎంత గౌరవంగా బ్రతికారు. ఆయనకు తలవంపులు తెచ్చే పనులు చేస్తావా? ఇలా అయితే ఆయన ఆత్మకు శాంతి దొరుకుతుందా? అంది తల్లి. అరుణ సీరియస్గా తల్లి వంక చూసింది. అమ్మా, నాన్నగారి ఆత్మ క్షోభ కలిగించే పనులు కానీ ఆయన కీర్తికి తలవంపులు తెచ్చే పనులు కానీ నేనేం చేయడం లేదు. శ్రీకాంత్తో నాకు స్నేహం ఉన్నమాట నిజమే. ఈవేళ వరకు అతనితో నేనేనాడు హద్దుమీరి ప్రవర్తించలేదు. నేను ఆయన తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమిటి, వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? నేను ఒప్పుకోను. మోహన్ కోపంగా అన్నాడు. తమ్ముడు, నీ అంగీకారం అడగలేదు. శ్రీకాంత్కు నాకు ఉండే సంబంధం గురించి నువ్వు నీచంగా మాట్లాడావు కనుక ఈ విషయం చెప్పాను. ఇది కేవలం నా సొంత విషయం. ఇందులో నాకు ఎవరి సలహాలు అక్కర్లేదు అంది ఖచ్చితంగా. చూసావా అమ్మ దీని పొగరు? 4 డబ్బులు తెస్తోందనే కదా దీనికి ఇంత అహంకారం. నాన్న పోయాక ఇంట్లో పెద్ద మొగాడిని నేనే కదా, కనీసం నా మాటకు విలువనివ్వక్కర్లేదు. సరే, దీని వ్యవహారం నేను చూస్తాను అంటూ తువ్వాలు తీసుకొని నూతి వద్దకు వెళ్ళిపోయాడు. తల్లి కూడా మోహన్ వెనకాలే వంటిట్లోకి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత వంటిట్లోంచి పిలిపొచ్చింది. అరుణ, భోజనానికి రా అంటూ వంటిట్లోకి వెళ్ళింది అరుణ. అప్పటికే భోజనం ముగించి ప్లేట్లో చేయి కడుక్కొని లేచిపోతున్నాడు మోహన్. కంచం ముందు కూలబడింది అరుణ. నేను ఆలస్యంగా వస్తాను. ఆఫీసర్ గారిని కలుసుకునేసరికి ఏవేళవుతుందో అంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు వాడు. తల్లి వంగి తన కంచంలో కూర వడ్డిస్తూ ఉంటే ఆమె మడవంక చూసింది అరుణ. ఏదో అనుమానం వచ్చి, అమ్మా, నీ గొలుసేది అని అడిగింది. మోహన్కి ఇచ్చాను. ఎప్పుడు? గాబరాగా అడిగింది. ఈవేళ ఉదయం. ఎందుకు ఇచ్చావు? ఎవరు ఆఫీసర్ గారు ఉద్యోగం ఇస్తా అన్నట్ట. 200 రూపాయలు జీతం వస్తుందట. అయితే 1500 లంచం అడిగాడట. గొలుసు అమ్మి ఇస్తా అన్నాడు. అన్నం పళ్ళెం గిన్నె దగ్గర పెడుతూ అంది. ఎంత పని చేశావమ్మా. ఆ మాటలన్నీ నువ్వు నమ్మావా? ఇచ్చే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పావా? అంది. అది నాకు మీ నాన్నగారు చేయించిన గొలుసు. దాన్ని నా కొడుక్కిచ్చుకోవడానికి నాకు హక్కు లేదా? అయినా వాడి బాగు కోసం ఇవ్వడంలో తప్పే ఉంది. అమ్మా, నీ హక్కు గురించి ప్రశ్నించడం లేదు. ఈ ఇంట్లో ప్రతి వస్తువు నీది కాకపోతే నాది ఎలా అవుతుంది? కానీ దాన్ని ఇవ్వడం వల్ల వాడు బాగుపడతాడనుకోవడం మాత్రం కల్లా. దానివల్ల వాడు మరింత పాడవుతాడు. వాడు బాగుపడితే నాకు మాత్రం సంతోషం కాదా? నువ్వు ముందుగా నాకు ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేది. అంతే అంది బాధగా. జానకమ్మ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. అరుణకు భోజనం సహించలేదు. ఇంట్లో మిగిలిన ఒక్క బంగారు నగ బజార్లోకి వెళ్ళిపోయింది. రేపటి నుంచి చాటుగా పళ్ళాలు కంచాలు వెళ్ళిపోయినా చేసేదేమీ లేదు. తల్లి కూడా మోహన్ మాటలే నమ్మి వాడిని సమర్థిస్తోంది. పరోక్షంగా వాడి నాశనానికి కారకురాలవుతోంది. ఈ సమయంలో తనేం చెప్పినా చెవికెక్కదు. కంచం దగ్గర నుంచి లేచి గదిలోకి వచ్చేసింది. చదువుతున్న పుస్తకం గుండెల మీద ఉంచుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న చంద్రం మెల్లగా పుస్తకం తీసి అల్మరాలో ఉంచి వాడి గుండెల వరకు దుప్పటి కప్పి ఈ ఇంటిని ఆదుకుంటే ఏనాటికైనా వీడే అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అడిగింది. అమ్మా, మోహన్ వచ్చాడా? రాలేదు. రాత్రి వాడి పని పూర్తయిందో లేదో అంది. అరుణకు తెలుసు, ఆ గొలుసు అమ్మిన డబ్బు ఆర్పే వరకు వాడి ఇంటికి రాడు. మాట్లాడకుండా తన మామూలు కార్యక్రమం ముగించుకొని ఆఫీస్కి వచ్చేసింది. 11 గంటల తర్వాత శ్రీకాంత్కు ఫోన్ చేసింది. అరుణ, నిన్ను కలుసుకోవాలి. సాయంకాలం మీ ఇంటికి రానా అన్నాడు శ్రీకాంత్. వద్దు, వేరెక్కడైనా కలుద్దాం. నీతో మాట్లాడాలి. బోలెడన్ని విషయాలు చెప్పాలి. లేకపోతే నా గుండె బరువు తీరేలాగా లేదు. రేపు ఆదివారం కదా, తీరిగ్గా కలుద్దాం. నీకు పనేమైనా ఉందా? లేదు, ఫ్రీగానే ఉంటాను. ఉదయం బయలుదేరి సింహాచలం వెళ్దామా? 2 క్షణాలు ఆలోచించింది. సరే, ఉదయం 10 గంటలకు సింహాచలంలో ఉంటాను. నువ్వే నేరుగా వచ్చాయి. 4-5 గంటలు గడిపేలా రా. సాయంకాలం చందన రెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేస్తాను అన్నాడు. చిన్న పెట్టెతో చీరలు అవి తెచ్చుకోనా అంది ఎగతాళిగా. నువ్వు తెచ్చుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకైనా మంచిది. మరో చీర తెచ్చుకో. చీ, పాడు మాటలు. రేపు కలుద్దాం. బై అంటూ డిస్కనెక్ట్ చేసేసింది. అరుణ సింహాచలం కొండ దిగువన స్టాండ్లో బస్సు దిగి మెల్లగా నడక ఆరంభించింది. రోడ్డు మలుపు తిరిగి చందన రెస్ట్ హౌస్ వైపు సాగిపోయింది. గుట్టపైకి ఎక్కుతూ ఉంటే ఆయాసం అనిపించింది.
రెస్ట్ హౌస్ దగ్గరకు చేరేసరికి ఎదురుగా గ్యారేజ్లో జావా కనిపించింది. అమ్మయ్య, శ్రీకాంత్ వచ్చేసాడనమాట అనుకుంటూ వరండా మెట్లు ఎక్కబోయింది. అరుణ, ఇలా పైకి రా అన్న పిలుపు విని బాల్కనీ వైపు చూసింది. శ్రీకాంత్ అక్కడ నిలబడి చెయ్యి ఊపుతున్నాడు. మెట్లెక్కి పైకెళ్ళింది. పైన వరండాలో 2 కుర్చీలు వేసున్నాయి. నువ్వు రాకపోతే ఏం చేయడమా అనుకుంటున్నాను అంటూ ఓ కుర్చీలో కూలబడింది. హ్యాండ్ బ్యాగ్లోని రుమాలు తీసి చెమట ఒత్తుకుంది. అరగంట నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ 4వ నంబరు గది మనది. 5వ నంబర్ గది కూడా ఖాళీయే కనుక ఈ మేడ మీదకి ఎవ్వరూ రారు. వరండా మనం యథేచ్ఛగా వాడుకోవచ్చు. 12 అయ్యేసరికల్లా మన లంచ్ తయారు చేయమని కిచెన్లో చెప్పి వచ్చాను అన్నాడు శ్రీకాంత్. అరుణ చుట్టూ కలియజూసింది. ఎదురు ఆవరణలోని సంపంగ చెట్టు పువ్వులతో కళకళలాడుతోంది. ఆకుపచ్చని ఆకుల మధ్య ఎర్రని పూలతో కొత్త పెళ్లి కూతురులాగా మెరిసిపోతోంది సంపంగి పూల చెట్టు. దూరంగా కొండ చర్యలలో నేల దున్ని అనాస మొక్కలు పెంచుతున్నారు. మెట్లలా ఉన్న వరుసలో అనాస పొదలు పచ్చగా కనిపిస్తున్నాయి. వాటికి కుడిపక్కగా సంపంగి పొదలు, ఇంకా ఏవేవో పేరు తెలియని వృక్షాలు. కుడివైపున కొండ మీదకు సాగిపోయే రోడ్డు కొంతవరకు తెల్లగా కనిపిస్తోంది. 10 గంటల ఎండవేళ్లలో తళతళా మెరిసిపోతోంది ప్రకృతి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.